వైకాపా ప్రభుత్వ హయాంలో అధికార పార్టీకి అంటకాగుతూ అధికార పార్టీ నాయకులు చేసినటువంటి అక్రమాలకు అంటకాగుతారు, వారికి కొమ్ము కాస్తారు అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఒక ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ గోపాలకృష్ణ ద్వివేది. ఆయనపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండోసారి బదిలీ వేటు వేసింది. ఆయన్ను సాధారణ పరిపాలనా శాఖకు బదిలీ చేస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినటువంటి నేపథ్యంలో దానికి కారణం ఏంటనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా వడ్లమణి గారు. వారితో మాట్లాడదాం. దుర్గా, నమస్తే అండి. నమస్తే. గోపాలకృష్ణ ద్వివేది ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్, ఆయన మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండోసారి బదిలీ వేటు వేసింది. ఆయన గతంలో కొన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ ఉన్నారు. అధికార పార్టీకి అంటకాగారని, అధికార పార్టీ నాయకులు చేసినటువంటి అక్రమాలకు అన్యాయాలకు ఆయన కొమ్ముగాశారు అంటూ ఆయన మీద ఆరోపణలు వచ్చినటువంటి నేపథ్యంలో ఆయన మీద రెండోసారి బదిలీ వేటు వేసింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అసలు ఆ బదిలీ వేటుకి కారణం ఏంటి? నిజంగా గత ప్రభుత్వానికి ఆయన కొమ్ము కాయడమే ఈ రెండోసారి బదిలీ వేటుకు కూడా కారణమా అంటే ఏం చెప్తారు? ఇక్కడ కొమ్ము కాయటం ఒకటే కాదండి, అంటే గత ప్రభుత్వం చేసిన తప్పిదాలు ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఈయన కూడా భాగస్వామి అయ్యారు. అంటే ఈయన యాక్చువల్గా దగ్గరుండి చేయించినట్టే లెక్క మనం చెప్పుకోవాలంటే. అసలు మనం ఏం చెప్పాలంటే, ఇప్పుడు ఏ ఐఏఎస్ కావచ్చు, ఎవరైనా సరే అక్రమాలు చేసినప్పుడు ఒక ప్రభుత్వం చేయమన్నప్పుడు వీళ్ళు చేశారనుకోండి, వీళ్ళని కూడా అందులో భాగస్వాములు చేయాలంటే శిక్షకి నేను మాట్లాడుతున్నా. అసలు కొత్త చట్టం తీసుకురావాలి. ఇప్పుడు రాజకీయ నాయకులు చెప్తున్నారని వీళ్ళు భయపడి చేసేస్తే ఇది ఎక్కడికి వెళ్తుందండి? ఇలాంటి వ్యవస్థలు ఏమైపోతాయి? ఇప్పుడు చెప్పినా కూడా ఎదురు తిరగగలిగే ఒక ఇది వాళ్ళలో ఉండాలి. ఏ ప్రభుత్వ ఉద్యోగాన్ని, ఒక ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, వాళ్ళు అంత కష్టపడి చదువుకుని వచ్చి వాళ్ళు చివరికి ఎక్కడికి వెళ్తున్నారు? వాళ్ళు ఏదో ఒక ప్రలోభానికి లోనయ్యి వాళ్ళ కెరీర్ మొత్తంలో సంపాదించుకున్న మంచి పేరు పోతోంది. జీవితకాలం వాళ్ళ కేసులు ఎదుర్కొంటున్నారు, అటు ఆరోగ్యము దెబ్బతింటుంది. అంటే ఇవన్నీ కూడా ఇంటర్లింక్డ్ మనం చెప్పేది. సో దీనికోసం వ్యవస్థలో మార్పులు రావాలండి. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు ఈ నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు మారారా అని ఒక ప్రశ్న అందరిలో వస్తోంది. మారాలి. మనిషి అన్నాక గతంలో లాగానే ఉంటాను అంటే కుదరదు కదా. ఇప్పుడు అవసరమైనప్పుడు చకచకా నిర్ణయాలు తీసుకుంటేనే ముందుకు వెళ్ళగలదు ప్రభుత్వం. అందులో ఇప్పుడు వాళ్ళ ముందు చాలా ఛాలెంజెస్ ఉన్నాయి కదా. ఇవాళ 1, 2 కాదు. ఇప్పుడు ఏ శాఖ ముట్టుకున్నా అవినీతిమయమే, ఏ శాఖ ముట్టుకున్నా పావులు తేలులాగా అక్కడ అన్ని దొరుకుతున్నది అదే. ఎవరెవరు ఏం తిన్నారు, ఏం జరిగింది అంతా అర్థం కావట్లే మనకి. సో ఈయన అసలు ఈ గోపాలకృష్ణ ద్వివేది ఏంటి అని ఆలోచిస్తే, మనం గతంలో ఆయన ప్రధాన ఎన్నికల అధికారిగా ఉన్నారు. 2019లో ఆయన చాలా ఇబ్బంది పెట్టారు అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వాన్ని అన్ని రకాలుగా కూడా. ఆ తర్వాత ఒకసారి వైసీపీ వచ్చాక జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా ఆయన అన్ని విషయాలను వ్యవహరించారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? ఆయనకి కార్మిక శాఖ ఇచ్చారు, తర్వాత ముఖ్యంగా గనుల శాఖ కేటాయించారు. గనుల శాఖ కేటాయించాక ఈయన అక్రమంగా ఈ మైనింగ్లు కావచ్చు, లేకపోతే ఇసుక దందాలు కావచ్చు, వీటన్నింటికి కూడా ఆయన కొమ్ము కాశారు అని ఆయన మీద ఆరోపణలు ఉన్నాయి. సో ఈ ఆరోపణలో భాగంగా ఈయన మొత్తానికి 5 ఏళ్ళు ఇష్టాన్ని ఉండటమే కాకుండా ఆయన పంచాయతీరాజు ఇవన్నీ కూడా, పురపాలక శాఖ ఇవన్నీ కూడా ఆయనకు అప్పచెప్పారు అప్పుడు. అంటే ఈ మైనింగ్ శాఖతో పాటు ఇవన్నీ కూడా. సో అక్కడ మీకు గుర్తుంటే గతంలో వాళ్ళు పార్టీ రంగులు వేశారు. వేసినప్పుడు ప్రభుత్వం చీవాట్లు పెడితే మళ్ళీ ఆ రంగులు మార్చి. సో మనం ఏం ఆలోచించాలంటేనండి, మీరు ఒక ఉన్నత అధికారి, మీరు ఒక ఐఏఎస్ చదువుకుని చక్కగా ఒక ఉద్యోగానికి వచ్చిన వ్యక్తి, మీరు ఒక పార్టీకి అనుగుణంగా మాట్లాడుతూ లేకపోతే పనులు చేస్తూ ఇప్పుడు అంత రంగులు వేయించారు ఆయన. మళ్ళీ ఆ రంగులన్నీ తీయించడానికి బోల్డ్ ఖర్చు అయింది కదండి. అంటే ఈ 100 కోట్లు ఎవరి డబ్బు ఇది? మనం ఆలోచించాల్సినది. ఇట్లా డబ్బు ఖర్చు పెట్టినప్పుడు డెఫినెట్ గా వాళ్ళ మీద చర్యలు ఉండాలండి. ప్రభుత్వంలో ఉండే ముఖ్యమంత్రి కావచ్చు, లేకపోతే కన్సర్న్ మినిస్టర్ కావచ్చు, ఎవరైనా సరే వాళ్ళకి కూడా అందులో భాగస్వాములు చేస్తూ ఈ ఐఏఎస్లు ఎవరైతే వీళ్ళతో ఉంటారో ఈ ముగ్గురు మీద కూడా ఆ అవినీతి సొమ్ముని వాళ్ళ దగ్గర నుంచి రికవరీ చేసేలాగా ఒక చట్టం తీసుకొస్తే బాగుంటుంది. ఎందుకంటే ఎవరి సొమ్ము అండి ఇది? ప్రజలు కష్టపడి ట్యాక్సులు కట్టి, మిడిల్ క్లాస్ వాళ్ళు ఎస్పెషల్లీ మీరు చూస్తే కనుకైతే. సో వీళ్ళందరి సొమ్ము మీరు ఇలా తినేస్తే ఎట్లాగండి? ఇప్పుడు ఆయన మీద అన్ని ఆరోపణలు ఉన్నప్పటికీ కూడా ఈ ద్వివేది గారిని చంద్రబాబు నాయుడు గారు మొన్న గనుల శాఖలోనే ఉంచారట. దాని అంటే కార్మిక శాఖని తప్పించారు, కానీ దాని మీద మళ్ళీ విమర్శలు వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ లో కూటమి ప్రభుత్వం కొలువుదీరి 3 వారాలకు కూడా పూర్తి కానటువంటి నేపథ్యంలోనే ఈ ప్రముఖ ఐఏఎస్ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో గోపాలకృష్ణ ద్వివేది, ఇతని మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రెండోసారి బదిలీ వేటు వేసింది.
ఇప్పుడు సాధారణ పరిపాలనా శాఖకే ఆయన్ని బదిలీ చేసినట్లుగా ఉత్తర్వులు కూడా జారీ చేసింది. దీన్ని ఎలా చూడాలి? అంటే అసలు కేవలం 3 వారాల్లోనే రెండోసారి బదిలీ వేట ఆయన మీద పడింది. ఎందుకు, కారణం ఏంటి అసలు? అదే చెప్తున్నానండి. ఇప్పుడు కార్మిక శాఖ నుంచి తప్పించి గనుల శాఖ ఆయనకు ఉంచారండి. ఉంచినప్పుడు దాని మీద విమర్శలు వచ్చాయి చంద్రబాబు నాయుడు గారి మీద. అంతలాగా అక్రమాలు చేసి వాళ్ళకంత మైనింగ్ అంతా ఆయనే కదా దగ్గరుండి నడిపించాడు ఆయన. కావలసిన వాళ్ళందరికీ ఫేవర్ చేసి జగన్మోహన్ రెడ్డి గారికి అవన్నీ చేసినందువల్ల ఈ రోజు విమర్శలు ఎదుర్కొన్నది చంద్రబాబు నాయుడు గారు. మీరు ఇటువంటి అవినీతి ఆఫీసర్ కి మీరు ఎట్లా గనుల శాఖలో ఉంచేశారు మీరని. అప్పుడు ఆయన మొత్తం అంతా చూసుకున్నాక ఇప్పుడు సాధారణ పరిపాలన శాఖకి ఆయన్ని ట్రాన్స్ఫర్ చేయడం జరిగింది. అంటే గతంలో అధికార పార్టీకి కొమ్ముగాసాడు అనే ఉద్దేశంతోనే గోపాలకృష్ణ ద్వివేది మీద ఇప్పుడు బదిలీ వేయబడిందా, లేదంటే అసలు ఇతనే అవినీతికి పాల్పడ్డాడు అంటూ ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలో ఆయన మీద బదిలీ వేటు వేశారా అంటే ఏం చెప్తారు? కొమ్ము కాయటం వేరండి, మనకి అవినీతి అక్కడ కనిపిస్తుంది కదా. ఇప్పుడు మీరు ఒక ప్రభుత్వానికి ఫేవర్ గా చేసి మంచి చేస్తే గొడవలే, ఓకే మీకు ఆ ప్రభుత్వం ఇష్టమైందా కాదా తర్వాత విషయం అది. కానీ మీరు తీసుకున్న నిర్ణయాలు ఉంటాయి చూడండి, ఆ నిర్ణయాలు ప్రజలకు ఉపయోగకరంగా ఉండాలి కానీ ఒక ప్రభుత్వానికో లేదా ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తులకో వాళ్ళకి ఫేవర్ గా ఉండకూడదు. ముఖ్యంగా ఇప్పుడు ఈయన ఫేవర్ చేసిన వాళ్ళందరూ కూడా మీకు తెలుసు. మీరు అసలు గనులు అవన్నీ తీసుకుంటే మైనింగ్ ఇవన్నీ పెద్దిరెడ్డి మనకి చాలా బాగా తెలుసు. పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి వీళ్ళందరూ కూడా వాళ్ళు చేసిన అక్రమాలు మనకు తెలుసు. సో ఎప్పుడైతే మనిషికి ఒక డబ్బు అనేది చేతికి వచ్చిందో వాళ్ళకి ఒక అంటే విచ్చలవిడితనం వచ్చేస్తుందండి, వాళ్ళకి ఒక అహంకారం వచ్చేస్తుంది. నా అంతటి వాడు లేడు, ఎవరి మాట నేను వినక్కర్లేదు, ఇవన్నీ కూడా ప్రతిపక్షాల మీద వాళ్ళు చూపించారు. నాట్ ఓన్లీ ప్రతిపక్షం, ప్రజల్ని ఇబ్బంది పెట్టారు. ప్రతిపక్షంతో వాళ్ళు ఏ రకంగా ఉన్నారని పక్కన పెడితే ప్రజల్ని ఎన్ని రకాలుగా వాళ్ళు బాధ పెట్టారండి. మనకి పులివర్తి నానికి మనకి కళ్ళ ముందు ఉన్న కేసు, పులివర్తి నానికి 50 కోట్లు ఫైన్ వేశాట పెద్దిరెడ్డి. ఎందుకని మైనింగ్ కి సంబంధించి ఆ లీజుల్లో వీళ్ళకి ఇవ్వాల్సింది ఇవ్వలేదు అని మనం ఇవన్నీ విన్నాం మనం. సో మనం ఇవన్నీ తీసుకుంటే ఎక్కడి నుంచి ఎక్కడికి లింక్ వెళ్తోంది చూడండి. అంటే ఒక వ్యక్తి తీసుకునే నిర్ణయాల వల్ల ఒక నియోజకవర్గంలో కావచ్చు, 2 నియోజకవర్గాల్లో కావచ్చు, అక్కడ ఉండే రాజకీయ నాయకులు ఇబ్బంది పడుతున్నారు, ప్రతిపక్షాలు ఇబ్బంది పడుతున్నారు, ప్రజలు ముఖ్యంగా ఇబ్బంది పడుతున్నారు, ప్రజా ధనం దుర్వినియోగం అవుతోంది, అవినీతికి వెళ్తున్నారు వీళ్ళందరూ కూడా. అంటే రాజకీయ నాయకులు ఇబ్బంది పడినా లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఇబ్బంది పడినా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ ప్రజాధనం అయితే వృధా అవుతుంది కాబట్టి దాని మీద ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. మనం విశ్లేషణ కూడా చేసుకోవాల్సిన అవసరం. మనకు అనవసరం అని ఇందాక చెప్పుకున్నామండి. మనం ఇప్పుడు ప్రతిపక్షం అధికార పక్షం అది వాళ్ళు పార్టీ పరంగా ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్. బట్ వేరేస్ ఇక్కడికి వచ్చేసరికి మనకి డబ్బు, అవినీతి అదొక్కటే మనం చూడాల్సింది. ఒక అధికారిగా మీరుంటూ మీరు ఇట్లాంటివి చేయకండి అని మనం చెప్తున్నాం అంతే, ఎవరికైనా చెప్తున్నాం. అది మీరు చక్కగా చదువుకొని వచ్చారు, మీరు పెద్ద ఉద్యోగంలో ఉన్నారు, మీరు సక్రమమైన పనులు చెయ్యండి, డబ్బుకి ఆశపడకండి, ప్రలోభాలకి లొంగకండి. ఏ ఆఫీసర్కైనా మనం అదే చెప్తామండి. అది IAS కావచ్చు, IPS కావచ్చు, జీవిత చర్మాంకంలో వీళ్ళందరూ మంచి పేరుతోటి ఇంటికి వెళ్తే బాగుంటుంది. గోపాలకృష్ణ ద్వివేది గారితో పాటుగా మరికొంతమంది IASల మీద, IPSల మీద కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గారు బదిలీల వేయడం జరిగింది. అంటే వాళ్ళు కూడా గతంలో జగన్మోహన్ రెడ్డి పాలనలో జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నారు అనేటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నేపథ్యంలోనే వారి మీద కూడా బదిలీలు వేశారు అంటూ మనం కొన్ని వార్తలు అయితే చూసినటువంటి నేపథ్యంలో ఇంకెంతమంది మీద బదిలీలు జరగబోతుంది? చాలా మంది మీద పడుతుందండి. ఎందుకంటే ఇప్పుడు ఏ శాఖ తీసుకున్నా అవినీతిమయం అయిపోయిందండి. ఇప్పుడు ఎంతెంత స్కాములు, ఎంతెంత అక్రమాలు మీరు ఎక్కడ చూసినా ఇప్పుడు ఇవన్నీ కూడా తీసేసరికి తప్పకుండా మరి బదిలీలు తప్పవు. అయితే సరైన అధికారులను ఈయన తెచ్చుకోవాలి. మళ్ళా అంటే ఒక ఏమనాలి, అవినీతి రహితమైన ఒక నిబద్ధత కలిగిన ఒక వ్యక్తిని ఆయన తెచ్చుకోవాలి. ఇప్పుడు మనం చూస్తే పవన్ కళ్యాణ్ గారు తెచ్చుకుంటున్నారు కదా కృష్ణతేజ్ అని. ఎందుకని? అతను కేరళలో గంజాయి మీద అతను పోరాడాడు. సో చాలా మంచి పనులు చేశాడు అక్కడ, తెలుగు అబ్బాయి. సో అట్లాగా ఒక సరైన వ్యక్తిని వీళ్ళు నియమించుకుంటే అవినీతి రహిత పాలనకి ఆస్కారం ఉంటుందండి. ఓకే.